దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన పరలోకము నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి. పరలోకములో నుండి తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్న క్రీస్తు ప్రేమలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకున్నట్లుగా తండ్రి కృప అనుగ్రహించాలి. తప్పకుండా ఆ విధమైన కృపను తన వారికి ఇస్తాడు కూడా. అయితే మరి పరిశుద్ధ లేఖనములలో మనం అనేక అనుభవాలు నేర్చుకుంటూ ఉన్నాం. కానీ పరలోకములో నుండి మనలను రక్షించుటకు దిగి వచ్చిన మన ప్రభు అయిన క్రీస్తును ఎంతో భయంకరముగా శోధించిన ప్రజలను మనం చూస్తున్నాం. ప్రభువును కూడా శోధించారు సోదరులారా. ప్రస్తుత కాలంలో మనకు శోధనలు వస్తున్నాయని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. లేకపోయినట్లయితే మనకేదో చాలా కష్టాలు బాధలు అనుభవించడం అనేది అది మనకే సంభవిస్తూ ఉన్నాయని చింతించాల్సిన పని కూడా లేదు. ఈ లోక సంబంధమైన ఈ జీవన వ్యవస్థ అంతా కూడా ఇది సాతాను యొక్క అనుమతితో మనుషులందరూ వారి వారి చెడుతనానికి చక్కగా ఉపయోగించుకోవటానికి సహాయపడుతుంది. కానీ ప్రభువునందు పరిశుద్ధంగా జీవించే వారికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది. కనుక ఆది నుండి పరిశుద్ధత అనే దానికి ఈ లోకంలో చోటు లేదు సోదరులారా. ఈ లోకమంతా కూడా అపవాదికి స్వాధీనమైపోయింది. కనుకనే అది చేసింది కూడా ప్రభువే. ఈ యొక్క అపవాది లోకములో వాడి రాజ్యములో మనము బ్రతుకుతున్నాం కనుక మనల్ని శోధిస్తుంది, బాధిస్తుంది, చాలా చాలా భయంకరమైన పరిస్థితులు కలుగుతాయి. కానీ వేటికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మన నిరీక్షణకు ఆధారము ప్రభువే. చూడండి, ప్రభువు కూడా శోధించబడిన అనుభవాలు, వీటన్నిటినీ ఈ యొక్క వీడియోలో స్పష్టంగా మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. 40 దినములు 40 రాత్రులు, చూడండి క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఉపవాసం ఉన్నాడట. ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగొనెను అని వ్రాశాడు. ఈ యొక్క ఉపవాసము దయచేసి మీరు ఆలోచించేయండి. ప్రస్తుత కాలంలో లెంట్ డేస్ అని అందరూ ఉపవాసాలని చాలా చాలా భక్తిహీనమైన పనులు చేస్తున్నారు, ఘాతుకమైన పనులు చేస్తున్నారు. ప్రభు అయిన యేసు ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధింపబడుట జరిగింది కదా. 40 దినములు 40 రాత్రులు అంతా గడిచిపోయిన తరువాత ఆయన ఆకలిగొనెను అని చెప్పాడు. ఉపవాసం అనేది ఏదో ఒకటి మభ్య పెడితే ఇది కూడా భక్తి బైబిల్లో ఉందే అనేసి అని చెప్పుకోవటానికి పాస్టర్లు చేస్తున్న మరి దుర్నీతి కార్యాలే. కానీ సోదరులారా, దీనివల్ల మీకు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రతి దినము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువను క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి, ప్రభువును అంగీకరించిన ప్రతి వారు కూడా ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించవలసిన విధిని ప్రభు మనకు తెలియచేస్తే దాన్ని విడిచిపెట్టి 40 దినాల ఉపవాసాలు, మీ ఉపవాసాలు మీకు పనికిరావు, మీ పిల్లలకి పనికిరావు, మీ ప్రభువు చూసి సంతోషించేది ఏమీ ఉండదు. ఇదొక భ్రాంతి, జాగ్రత్త. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 40 దినముల ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగొన్నాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. శోధకుడు ఎలా శోధిస్తాడో జాగ్రత్తగా చూడండి. ఎలా శోధిస్తాడు, ఎందుకు శోధిస్తాడు, ఎప్పుడు శోధిస్తాడు, ఎవరిని శోధిస్తాడు, ఎవరెవరిని ఏ విధముగా శోధిస్తాడు, వీటన్నిటి గురించి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే శోధకుడు ఆది నుండి సాతాను అనియు అపవాది అనియు పేరున్న శత్రువు వీడే శోధకుడు సోదరులారా.
ఈ శోధకుడు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శరీరముతో ఈ లోకంలో ఉన్నాడు గనక ఆయనను కూడా విడిచిపెట్టలేదు. అప్పుడు ఏమంటుంది, నీకు బాగా ఆకలేస్తుంది కదా, అందుకని నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అయితే ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదా. నేను మొదటిగా నీవు ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అని చెప్పింది. అయితే దేవుని కుమారుడవు కదా, నీవు దేవుని కుమారుడు అయితే చెప్పు, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా అంటుంది. సరే, ప్రభు దానికి నోరు మూయించేశాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని చెప్పిన వాక్యాన్ని తీసుకొచ్చి, వాక్యం ధర్మశాస్త్ర కాలములో వ్రాయబడిన వాక్యాన్ని తీసుకొని వచ్చి ప్రభువుతో ఈ మాటలు చెప్పి శోధిస్తుంది. కనుక అపవాది ఏ విధముగా శోధిస్తుందో జాగ్రత్తగా నేర్చుకునండి. మొదటిగా అంది, ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకోవచ్చు కదా నువ్వు దేవుని కుమారుడు అయితే అంది. రెండవసారి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క ఎత్తైన శిఖరం మీద నిలవబెట్టిందట, దేవాలయ శిఖరం మీద నిలవబెట్టింది, నువ్వు క్రిందికి దూకు, నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటారు కదా అని వ్రాయబడి ఉంది కదా, కాబట్టి దూకమంటుంది. అయితే ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని యేసుక్రీస్తు చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు అని ప్రభువు కూడా మరి ఒక వాక్యాన్ని దానికి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సాతానుకు ప్రభువు గురించి తెలుసు గనుక సోదరులారా, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది కదా అనగానే అది నోరు మూసుకుంది. ఇక మూడవదిగా 8వ వచనం, మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను నీకు చూపిస్తాను అంటుంది. ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఈ లోక రాజ్యములు వాటన్నిటినీ మొత్తం నీకు ఇచ్చేస్తాను, అది నా వశములో ఉన్నది, నీకు ఇచ్చేస్తాను, కాబట్టి నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు సొంతమైపోతాయి అంది. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. ఏ విధముగా ఈ శోధన జరుగుతూ ఉందో ఒకసారి ఏ విధముగా ప్రభువును శోధించిందో మీరు జాగ్రత్తగా చూడండి. ఆహారమును గురించి శోధిస్తూ ఉంటుంది. తరువాత దేవుని ఆలయ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నుంచి క్రిందికి దూకు అని శోధిస్తూ ఉంది. అంతేకాదు, ఒక కొండ మీదకు తీసుకొని వెళ్ళిపోయింది. మొత్తం లోకంలో ఉన్నదంతా కూడా చూసి, ఇదంతా నేను నీకు ఇస్తాను చూపిస్తుంది ప్రభువుకి. నా ప్రియ సహోదరులారా, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఒకసారి నాకు సాగిలపడి నమస్కారం చేయంటుంది. ప్రభువు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉన్నది అని అపవాదికి నోరు మూయించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అపవాదికి ఏ వాక్యము ఎక్కడుందో ఎంత బాగా తెలుసో మీరు గమనించండి. అది వాక్యాన్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది. ప్రభువు కూడా వాక్యంతోనే దాని నోరు మూయించాడు. కనుక అపవాది వాడికున్న మహా తెలివితేటలు, యుక్తి కలిగిన తెలివితేటలు, వాడు యుక్తి కలిగిన వాడని ఆది నుంచి మన ప్రభువు చెప్తున్నాడు కదా. కనుక ఆ యొక్క తెలివితేటలతో శోధిస్తుంది, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు. కనుక
మన స్థితిని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని శోధన అనే విషయంలో మనం ఎక్కడ కృంగిపోక్కర్లా. లేఖనాల్లో మీకు శక్తి ఉన్నట్లయితే లేఖనములే పరిశుద్ధాత్ముడు కనుక సోదరులారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు నీకు తోడయ్యుండి నిన్ను నడిపించి బలపరిచి సంరక్షిస్తారు అనే సత్యాన్ని తెలుసుకోనండి. అందుకే వాక్యాన్ని విస్తారంగా చదవండి. వాక్యాన్ని బాగా ఆశతోటి, అపేక్షతోటి వాక్యాన్ని సంపాదించుకోనండి, నేర్చుకోనండి సోదరులారా. మనుషుల్ని బట్టి కాదు, దేవుని యొక్క శక్తిని సంపాదించుకొని పరలోకం కొరకు విజయోత్సవముతో దేవుని యొక్క రాజ్యానికి మనం సిద్ధపడే కృపా భాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో మన కొద్ది ఆయుష్కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని తండ్రి ఎన్ని మార్లో హెచ్చరిక చేసిన అనుభవాలు కూడా, మరి మనకు జాగ్రత్తలు చెప్పిన అనుభవాలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. అయితే ప్రభువును శోధించిన వారు ఎవరెవరు శోధించారు అని చూస్తే, మొదటిగా అపవాది చేత బహుగా శోధించబడినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి చూడండి. 22వ అధ్యాయం 15వ వచనం నుంచి. అంతటా పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడువనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. తమ శిష్యులను పరిసయ్యులు ప్రభువు దగ్గరికి పంపించారు. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? చూసారా, ఎవరు శోధిస్తున్నారు? ప్రభువుని శోధించువారు ఎవరు? చూడండి, యేసు వారి చెడుతనం ఎరిగి, వాళ్ళంత తెలివితేటలుగా, పరిసయ్యులకు కూడాను, శాస్త్రులకి, పరిసయ్యులకి అందరికీ శిష్యులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ శిష్యులను పంపించి అంటున్నారు, కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా అని అడిగారు. అంటే ప్రభువు చూడండి ఏం చెప్పాడు, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని అడుగగా, వారు కైసరు వన్రి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించుడని చెప్పాను. వారికి మతిపోయింది సోదరులారా. అంటే పన్ను ఎవరికి ఇవ్వాలి అంటాడు ఆయన. ఏదో ఒక విధంగా మీరు దేవునికి చెల్లించండి అని చెప్తాడు. అప్పుడు మరి కైసర్ విషయంలో నువ్వు తప్పు చేసావని మనం ఆయన మీద నేరం మోపొచ్చు అని ఈ సందర్భంలో ఎంత చక్కగా ఆయన పొగుడుతూ మాట్లాడుతున్నారో చూడండి. శోధించేవాళ్ళు ఎంత చక్కగా నేర్పరితనంతో మాట్లాడతారో కూడా ఈ లేఖనాల్లో మనం చూడొచ్చు సోదరులారా. బోధకుడా ఎంత చక్కగా చెప్తున్నారో, నీవు సత్యవంతుడవయ్యుండి సత్య మార్గమును చక్కగా బోధిస్తున్నావు. దేవుని యొక్క మార్గము సత్యము కనుక ఆ మార్గాన్ని నువ్వు చాలా నమ్మకంగా బోధిస్తున్నావు, సత్యవంతుడవి. అంతేకాదు, నీవు ఈ విషయంలో ఎవరిని కూడా లక్ష్య పెట్టవు, మోమాటము కూడా లేనివాడు అని మేము ఎరుగుదుము అని మొదటిగా ఆయనను తమ మెప్పులతోటి, మంచితనంతో నిజముగా ఆయన సత్యవంతుడని, దేవుని యొక్క మార్గాన్ని సత్యముగా బోధిస్తున్నాడని వారికి తెలిసినట్లయితే ఈ విషయాలు ఎందుకు అడుగుతారు? ప్రభు అందుకే వారి చెడుతనం ఎరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు అన్నాడు. ఇక్కడ మీరు ఒక సంగతి తెలుసుకోండి, ఏంటంటే ఎప్పుడు అబద్ధము బోధించే బోధకులు వాళ్ళు ఎప్పుడూ కూడా నిజం మాట్లాడరు. వారి హృదయములలో చెడుతనమే ఉంటుంది, వారిలో వేషధారణ ఉంటుంది. పైకి భక్తిగా కనిపిస్తారు, కానీ వారి మాటలలో భక్తి ఉండదు సోదరులారా. వారి మాటలు యథార్థవంతుల్ని చంపటానికి ఉపయోగించుకునే దుర్మార్గపు మాటలు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు మోమాటం లేనివాడవు, ఎవరిని లక్ష్య పెట్టవు, సత్య మార్గాన్ని చక్కగా బోధిస్తున్నావు, సత్యవంతుడు నువ్వు. మరి దీని గురించి నీకేం తోచుచున్నది? నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా
అని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరెందుకు నన్ను శోధించుచున్నారు వేషధారులారా అన్నాడు. కనుక శాస్త్రులు, ప్రభువును శోధించిన వారు, ఈ పరిసయ్యులు, వీళ్ళంతా కూడా ప్రభువుని శోధించుట అనే చెడుతనముతో వారి హృదయములు నింపబడి ఉన్నవి. జాగ్రత్తగా చూడండి. ఆ తరువాత మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుంచి మనం ఇక్కడ గమనించినట్లయితే, వారు మాటలను ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన ఎద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని అడిగిరి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? నువ్వు చాలా మంచి వ్యక్తివే, మాకు తెలుసు ఆ సంగతి. పన్నిద్దామా వద్దా? ఎలా అడుగుతున్నారో చూసారా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణ నెరిగి, మీరు నన్ను శోధించుచున్నారు. ఎందుకు శోధిస్తున్నారు? కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా అని మాట్లాడుతున్నారు. ఇవ్వాలా వద్దా అని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు నన్ను శోధిస్తూ ఉన్నారు అని వారి యొక్క చెడుతనమును, వారి వేషధారణను తెలిసిన ప్రభువు చాలా మరి కఠినముగా మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం సోదరులారా. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ప్రభువు తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు, ప్రార్థన ఎలాగ చేయాలని నేర్పించమని బోధకుడా మాకు నేర్పించమని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మమ్మ శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అని చెప్పాడు. అనగా శోధిస్తే అప్పటికి ప్రభు యొక్క శిష్యులు తట్టుకునే శక్తి వారికి లేదు గనుక శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుమని ప్రార్థన చేయమని మీరు ప్రతిదినము ప్రభువును వేడుకొనండి అని చెప్పాడు. ప్రభువు తన యొక్క శిష్యులతో బలహీనులుగా ఉన్నప్పుడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క సందర్భంలో చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. చూడండి, ఇక్కడ పరిసయ్యులు వచ్చి ప్రభువుని శోధిస్తూ అడుగుతున్నారు. ప్రభువుని శోధిస్తున్నారు. ఒక సూచక్రియ మాకు చూపించు అని ఆయనతోటి వాదిస్తూ ఉన్నారట. అంటే ఎందుకు తర్కింపసాగిరి అని చెప్పాడంటే, సూచక క్రియలు చేస్తే కదా మరి నువ్వు దేవుని కుమారుడు అవుతావు, కాబట్టి నువ్వు ఒక సూచక్రియ చేసి చూపించు, మేము నిన్ను నమ్ముతాం. ఈ విధంగా ప్రభువుతో తర్కిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? అనగా సూచక క్రియ చేస్తేనే నమ్ముతారా? ఇంకా సూచక్రియలు చూసి నమ్మి ఇక అదే భక్తి అనుకుంటున్నారా? ఇలాంటి వాటిని ఆధారం చేసుకొని అబద్ధ బోధకులు చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం కూడా చెలరేగిపోతూ ఉన్నారు సోదరులారా. ప్రభువు ఈ సూచక క్రియను అడిగిన వారిని చూచి హృదయంలో బాగా, ఆత్మలో చాలా పెద్ద నిట్టూర్పుంటే ఆయన చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి, ఈ తరము వారు సూచక్రియను అడుగుతున్నారు, ఈ తరము వారికి ఏ సూచక క్రియ కూడా అనుగ్రహింపబడదు అని చెప్పాడు. సూచక క్రియలు ఈ దినాన ఏదో ఒక అద్భుత కార్యం జరిగింది అనేసనని చెప్పి బాగా మరి చాలా భక్తుల్లాగా వెర్రవీగిపోతూ ఉన్న మనుషులు చూస్తున్నది అంతా ఒట్టి మాటలు సోదరులారా. ప్రభువు చెప్పాడు, ఏ సూచక క్రియ ఈ తరము వారికి అనుగ్రహింపబడదు అని. నన్నెందుకు మీరు శోధిస్తున్నారు అని అడుగుతున్నాడు. అనగా ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రభువును శోధించుట అనే విషయంలో ఎంతగా వెంటాడుతూ ఉన్నారో దయచేసి ఈ లేఖనాల్లో మీరు గమనించండి. అయితే
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయన అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనేరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఎవరైనా సూచక క్రియను అడిగారు అంటే ఏదో ఒక అద్భుతం మాకు జరగాలి, అప్పుడే మేము దేవుని నమ్ముకుంటున్నాం అంటే వారి యొక్క జీవితంలో నిశ్చయముగా వారు వ్యభిచారులైన చెడ్డతరము వారే. అనగా వ్యభిచారులైన ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా శరీర సంబంధమైన సౌఖ్యముల కొరకు క్షేమము కొరకు ప్రార్థన చేశారంటే వారు విశ్వాసము లేని మూర్ఖతరము వారే. వీళ్ళందరూ కూడా శిక్షకు ఒక దినాన అగ్నికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకునండి. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుతూ ఉన్నారు. నన్నెందుకు శోధిస్తారు? మీరు ఏమీ మంచితనం కలిగిన వారని చెప్పి మీకు సూచక్రియలు జరగాలి. మీ లోపల చెడుతనాన్ని పెట్టుకొని బయటికి నువ్వు అసలు ఏంటో, నువ్వు ఎంత మనగాడివో చూద్దాం అన్నట్టుగా ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు లేఖనములలో ఎంత తేటగా ప్రభు మన కొరకు ఈనాటికి కూడా యుగ సమాప్తి వరకు ప్రతి వారు వీటిని చదువుకోవాలి, వీటి యొక్క భావాన్ని తెలుసుకోవాలి, ప్రభువు కొరకే జీవించాలి అని ప్రేమతో ఆయన వ్రాయించిన లేఖనాలను ఆధారం చేసుకొని ప్రస్తుత కాలంలో కూడా స్వస్థత ప్రార్థనలు అద్భుతాలు అనేసి అని చెప్పేసి అంటున్నారు. చూడండి, అక్కడెక్కడో అస్సాంలోనూ ఎక్కడో స్వస్థత ప్రార్థనలకు ఇక పెట్టడానికి వీల్లేదు అని చట్టం తెచ్చారు అంటే దానికి ఏదో పెద్ద ఈ భక్తులకి ఏదో ఇబ్బంది అయిపోయిందట. నాకైతే అనిపించింది ఇది చాలా మంచి పని అని. వీళ్ళు చేసే ఈ స్వస్థతలో కాదు, ఆ ప్రజలు దేవుని దూషణకు మాత్రమే ఇది ఉపయోగించుకుంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి దూషణ పాలు. వీళ్ళకి ఈ పాస్టర్లకు చూసినట్లయితే వాళ్ళ దుర్బోధలకు, వాళ్ళ మాయ మాటలకు, వాళ్ళ అబద్ధపు క్రియలకు, వాళ్ళ లాభం కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు ఏమనంటే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. ఆకాశం నుండి నేను మీకు సూచక్రియలు చేసి మీరు భక్తులని, మీరు ఏదో ఒకటి నీతిగా తయారవుతారని మిమ్మల్ని నేను గొప్ప చేయాలా? వేషధారులారా, నన్ను ఎందుకు శోధిస్తూ ఉన్నారు అని ప్రభు మాట్లాడిన అనుభవాన్ని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుండి చూడండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఇదెందుకు అడిగారు యేసు ప్రభువుని? శోధించుటకు అడిగారు. సోదరులారా, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఇంత నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని ఆయన అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. అయినా మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఇలాంటి ప్రభువు చెప్పిన వ్యభిచారులు ఎందరూ ఈనాడు దేవుని సేవకులుగా ఉన్నారో గమనించండి. అసలు తన భార్య బ్రతికి ఉండగా మరి ఒక్కతను పెండ్లి చేసుకున్నట్లయితే, ఒకవేళ భార్య వ్యభిచారి అనుకో విడిచిపెట్టేయొచ్చట.
కానీ భార్య బ్రతికి ఉండగా మరి ఒక దానిని ఆ వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. ఒక పెళ్లి చేసుకుంటారు, ఆవిడ్ని ప్రక్కన పడేస్తారు, ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారు. ఇలాంటివి వ్యభిచారులు దేవుని సేవకులని మీరు నమ్ముతున్నారు. వాళ్ళు విరుచుకుపడుతూ డ్యాన్సులు వేస్తున్నారు. కనుక ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఈనాడు దేవుని సేవ పాడు చేయబడిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వాళ్ళు దేవుని సేవ చేయవచ్చా? ఇంకా ఏం చెప్పాడు? విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకునివాడు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడు. ఈ వ్యభిచారులు కూడా వారి నోటంట దేవుని మాటలు రావడం వల్ల సాతాను తన ఇష్టము చొప్పున దేవుని యొక్క ప్రజలను కాళ్ళ క్రింద పడేసి నలిపేస్తుందండి. ఇలాంటి వ్యభిచారి వాక్యం ఏం చెప్తాడు? ఒక వ్యభిచారి నోట నుండి వచ్చే మాట వ్యభిచార సంబంధమైనదై ఉంటుంది. అంతేకాని వాడు ఎన్ని దేవుని మాటలు వల్లివేసినా అవి దేవుని మాటలు కావు సోదరులారా. ఎందుకనగా ప్రభుపక్షముగా చేత పిలువబడిన వాడు ప్రభువు రాజ్య వ్యాప్తి కొరకు ప్రాణం పోగొట్టుకోవాలి. పరిశుద్ధుడై ఉండి దేవుని యొక్క పరిచర్యలో అనేకులకు రక్షణార్థమైన సువార్తను ప్రకటన చేసి వారి నిమిత్తము ప్రాణం పోగొట్టుకుని వాడై ఉండాలి. అంతేగాని ఒకదాన్ని వదిలేసి ఇంకొక దాన్ని తగిలించుకొని బోధకుడైపోతే వాడు బోధకుడా సోదరులారా? ఈనాడు ఎందరు ఉన్నారో ఇలాంటి పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్న దొంగ వ్యభిచారుల్లో కూడా దొంగ మోక ఇదంతా. ఎందుకంటే లోకంలో వ్యభిచారం చేసేవాడి సంగతి తెలిసిపోద్దాడు, బుర్రంచుకొని ఏదో వెళ్ళిపోతాడు. కానీ దేవుని యొక్క సేవకులమని చెప్పుకుంటూ ధైర్యంగా తల ఎత్తుకొని దేవుని యొక్క ప్రజలను నాశనం చేసే నరరూప రాక్షసులు ఈ పాస్టర్లో. కనుక ఇట్టి వారి విషయంలో మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు నమ్ముతున్నారా లేదా? నేను మిమ్మల్ని శోధించడానికి అడగలేదు. ఆనాడు ప్రభువును శోధించుటకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎంతమంది హేరోదీయులతో కూడా కలిసి వచ్చి ఎన్ని విధాలుగా ఆయనను శోధిస్తూ ఉన్నారో జాగ్రత్త చూడండి. ఈ లేఖనాలు స్పష్టంగా చూడండి. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే. సువార్తలు అంటే అసలు ఇదంతా కొత్త నిబంధనలు అన్నీ మాకు తెలుసు అని చెప్పుకుంటున్న వాళ్ళే. కానీ ఈ లేఖనాల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఈ లేఖనాల ప్రకారముగా జీవించాలి, ప్రభు చెప్పినట్లుగా బ్రతకాలి అనే ఆశయంతో ఎప్పుడన్నా నిర్ణయం చేసుకున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి దినము ఆలోచన చేయండి. అయితే ఈ విధముగా ప్రభువును శోధించడానికి అడుగుతూ ఉన్నారు. పురుషుడు తన యొక్క భార్యను విడనాడవచ్చునా అనేసి. విడనాడకూడదు. సృష్టికర్త ఆది నుండి పురుషునిగా స్త్రీనిగా సృజించాడు. వారిరువురు ఏక శరీరమై ఉంటారు. వారిరువురును ప్రభువు యొక్క సన్నిధిలో ఒక్కటిగా ఉన్నారు. కనుక ఆ కుటుంబము ఎవరు కూడా వేరు చేయటానికి వీల్లేదని చెప్పాడు. అయితే వ్యభిచారులు ఈనాడు ఇష్టానుసారముగా దేవుని యొక్క సేవకులను చెప్పుకొని వస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యుల కన్నా దిక్కుమాలిన అధోగతిలో ఉన్న దుర్మార్గులు, చీకటిలో కటిక పాశములతో, నిత్య పాశములతో బంధించబడిన దుర్మార్గులు ఈనాడు మీ పాస్టర్లో. జాగ్రత్త ఆలోచన చేసుకునండి. అంతా వాళ్ళ వెకిలి మాటలు, వెకిలి చేష్టలతోటి, వాళ్ళ యొక్క కామవికారపు మాటలతోటి మీ బ్రతుకులన్నీ తగలబెట్టుకుంటూ భక్తులు అనుకుంటున్నారు కదా. ఆలోచన చేయండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు మనకేమని తెలియజేస్తున్నాడంటే, పూర్వకాలంలో దేవుని యొక్క ప్రజలుగా చెప్పబడిన వారు కూడా బహుగా ప్రభువును శోధించిరి. సోదరులారా, కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. మీ లేఖనాలు తీసి చూడండి, వాక్యాన్ని సంపాదించుకునండి, లేఖనాలలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకునండి. అది మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీ పాస్టర్లను కోసి అలాగ నోరు వేలబెట్టుకొని చూసి ఏదో భక్తుల్లాగా బిల్డప్లు ఇచ్చేసుకుంటే మీ జీవితంలో పతనమైపోతారు. ఒక దొంగడి దగ్గరికి వెళ్తే మీకేమి నేర్పలేడు. దొంగ బోధకులు, దొంగ అపోస్తులు, ప్రభు యొక్క లేఖనాల్లో వ్యభిచారులు, వీళ్ళు ఈనాడు పాస్టర్లు అయిపోయారు. అడిగినాడు లేడు.
అడ్డినాడు లేడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రాణాలను నిలువున హత్య చేస్తూ ఉన్నారు. అయినా మీకు వివేకం లేకపోతే నేను చెప్పేదేమీ లేదు, కానీ ఆలోచన చేసి వివేచించండి. దేవుని యొక్క లేఖనాల్లో ఏమని చెప్తున్నాడంటే 78వ కీర్తన 40వ వచనం చూడండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవుని యొక్క ప్రజలు పూర్వకాలము నుండి ప్రభువును శోధించుటమే. దేవుని యొక్క సన్నిధిలో ఎడారిలో ఎన్ని మారులో దుఃఖపెట్టారు, మాటి మాటికి వారు దేవుని శోధించిరి అన్నాడు. మాటి మాటికి శోధించిరి. ప్రస్తుత కాలములో అరణ్యము వంటి ఈ లోకములో క్రైస్తవ్యము కూడా స్థాపించిన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి నీతి మార్గాన్ని, రాజమార్గాన్ని, సత్య మార్గాన్ని చూపిస్తున్న ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు బదులుగా క్రీస్తును ప్రక్కన పెట్టి శరీర సంబంధమైన దురాశలతో ప్రభువుని దుఃఖపెట్టడానికి, అంతేకాదు మాటి మాటికి ఆయనను శోధించుట, కనిపించినాటన్నిటికీ ప్రార్థనలు చేసుకుంటాం. శోధించుటయే సోదరులారా, అది ప్రార్థన కాదు, శోధించుట. ఇంకా ఏం చెప్పాడంటే పరిశుద్ధ దేవునికి మాటి మాటికి సంతాపమును కలుగు చేశారు. ఎంత బాధపడ్డాడో సృష్టికర్త అయిన తండ్రి. ప్రజలు ఎంత నీచమైన మనస్తత్వాల, ఇంత హృదయ కాఠిన్యం కలిగిన మనుషుల, ఇంత ఉపకారం చేసిన ప్రజలు ఉపకారాన్ని కూడా గమనించలేని, కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారా అని తండ్రి బహుగా సంతాపము చెందినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో 56వ వచనం కూడా చూడండి. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడలా. అప్పుడు ఇష్టపడలా, ఇప్పుడు కూడా ఎవరు ఇష్టపడలా. చర్చికని వెళుతున్నాం, అన్నీ చక్కగా మనల్ని నలుగురు చూసేలాగా తయారైపోయి వెళ్ళిపోతున్నారు. అందరిలో గొప్ప అనిపించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. మీరు కానుకలు ఇచ్చారనుకోండి, అందులో కూడా ప్రాధాన్యత కోరుకుంటూ ఉన్నారు. మీరు ఏదన్నా సరే పని చేశారనుకోండి, ప్రతి విషయంలోనూ మీ ఘనత కొరకు, మిమ్మల్ని పొగడ్డం కొరకు, మిమ్మల్ని హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే బోధకులు ఎలాగూ లేరు కనుక ఈ బోధకులందరూ కూడాను ప్రభువు లేఖనాల్లో వ్రాయబడినట్లు యెషయా భక్తుడు చెప్పాడు కదా 56వ అధ్యాయంలో, మీ కాపరులందరూ కూడా మూగ కుక్కలు మొరగలేవు, అవన్నీ గ్రుడ్డి కాపరులు అన్నాడు. ఒకటే మాట, అన్ని కుక్కలు అన్నాడు అంతే. ఎంత భయంకరంగా ప్రభువు తిట్టినా వాళ్లే మీకు పాస్టర్లు అనుకొని, వాళ్లే మీ కాపర్లని, వాళ్లే మీ బోధకులు అనుకొని వాళ్ళ మాటలకే వెళ్ళిపోతారు. కానీ సత్యాన్ని అంగీకరించరు. మీ శరీర సంబంధమైన దురాశల కొరకు ప్రభువుని నమ్ముకుంటే మీరు లోకంలో ఇతర అసలు దేవుణ్ణి ఎరగని, దేవుణ్ణి దూషించిన ప్రజల కంటే కూడా శాపగ్రస్తులండి అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించేయండి. ఈ యొక్క వీడియోస్ నేను ఎప్పుడు ఆపేస్తానో నాకు కూడా తెలియదు. తండ్రి చిత్తం. నిజంగానే నేను చెప్పాలని అనుకునేది నా ఉద్దేశం కాదు. ఎప్పుడు నేను ఆపేస్తానో కూడా నాకు తెలియదు. కనీసం హెచ్చరించే మాటల్లాగా, గద్దించే మాటలు ఎక్కడైనా దొరుకుతాయేమో నన్ను వెతకండి. మీ ప్రాణాలను కాపాడుకోనండి. మీ మీద మీరే జాలిపడండి. ఆ ప్రాణాలు, మీ ఆత్మలు యుగయుగములు కాలిపోతాయి సోదరులారా. క్రీస్తు లేకపోతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, క్రీస్తును పోలి జీవించకపోతే, శరీరాన్ని నిరర్ధకం చేసుకోకపోతే, శరీర కోరికలు చంపుకోకపోతే, మీరు ఒక దినాన్న ఖచ్చితంగా మీరు చనిపోయే వరకు చర్చిలకు వెళ్ళినప్పటికీ మీరు వెళ్ళేది పాతాళానికి అనే సత్యాన్ని గమనించండి. ఎన్ని వీడియోస్లోనూ చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రభువు ఈ ఛానల్లో నుండి మీకు ఎన్నో సత్యాలు తెలియపరిచాడు. కానీ కనీసం చూస్తున్న కొద్దిమంది అయినా ఆలోచించేయండి. దేవుని యొక్క శ్రేష్టమైన సత్యాన్ని గమనించండి. ప్రభువుని శోధించి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఆయనను కనపడకుండా, ఆయనకు ఏది తెలియకుండా ఎక్కడైనా బ్రతకగలిగిన చోటు ఉందా మీకు? కనుక దేవుని ఎదుట యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించిన వారే
మీరు నా వంటి వారై ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఆయన వంటి వారిగా మనం బ్రతకాలంటే మనం చూస్తేనా పాపాల్లో నిజంగా మొత్తం అంతా కూడా చచ్చిన వాళ్ళము, చచ్చిపోయిన శవాలము. చచ్చిన వారిని కూడా క్రీస్తు ద్వారా బ్రతికించిన కృతజ్ఞత చూపించరా? క్రీస్తు కొరకు జీవించరా? క్రీస్తు నిమిత్తము ప్రయాసపడరా? క్రీస్తు సాక్షులుగా బ్రతకరా? మీరు ఈ లోకంలో మీ యొక్క దేహము దేవునికి ఆలయముగా బ్రతకరా? నా ప్రియ సహోదరి సహోదరులారా, గారడి సీమోనుకు కూడా పరిశుద్ధాత్మను పొంది ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళకి ఆత్మ పొందేలాగా చేయటానికి డబ్బు తెచ్చిపెట్టాడే. ఆ రోజుల్లోనే గారడి వాడు అంత పని చేశాడు. అయితే వాడు బహు చెడుతమ్ములో ఉన్నాడని వెంటనే అపోస్తులు గద్దించారు. కానీ ఈనాడు గారడి వాళ్ళు లెక్కించలేనంతమంది మాయగాళ్ళండి. అంతా దేవుని యొక్క సేవలోనికి చొరబడిన వాళ్లే కానీ ప్రవేశించిన వారు అనగా ప్రభువు చేత పంపబడిన వారు చాలా చాలా వెతికినా మీకు దొరకరు. అందరూ ఎవరికయ్యాళ్ళు దేవుని సేవ చేద్దాం అనుకొని బయలుదేరి పరుగులెట్టి వచ్చారు. అందుకే వీళ్ళకి సత్యం తెలియదు. వీళ్ళు క్రీస్తును చూడరు. వీళ్ళు ఏమాత్రము విశ్వాసము లేని వారు సోదరులారా. నేను గత వీడియోలో చెప్పాను, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని విశ్వసించేము గనుక మేము కూడా మీకు ప్రకటన చేస్తూ ఉన్నాము వాక్యం అని చెప్పాడు. ఈనాడు నేను చెప్తున్నాను, విశ్వసించాను గనుకనే క్రీస్తునందలి సత్యమును మీకు నేను చెప్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడాను క్రీస్తును చూడాలి. క్రీస్తు నా కోరికండి. నీ క్రీస్తు అనే సత్యము కొందరికైనా పరిచయం చేయడానికి తండ్రి కృప ద్వారా ఈ ఛానల్ని ఓపెన్ చేయించాడు సోదరులారా. దేవుని యొక్క సత్యాన్ని గమనించండి. ఎన్ని మార్లు శోధించి ప్రభువును శోధిస్తూనే ఉన్నారు. అయితే భక్తుడు చెప్పే మాటలు కనుక మీరు ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మనము ప్రభువును శోధింపకయుందుము. ప్రభువును శోధించిన వారెవరో చెప్పాను. మనము ప్రభువును శోధింపకయుందుము. ఎందుకంటే చూడండి, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అని చెప్పాడు. వారిలో కొందరు శోధించి, పూర్వకాలము ఇశ్రాయేలీయులు ప్రభువును శోధించి సర్పముల వలన నశించిపోయారు. ప్రస్తుత కాలము మనము ప్రభువును శోధింపకయుందుము. శోధిస్తే శరీర సంబంధమైన వాటిని ఆశించకుడి అని ఇదంతా మనకు దృష్టాంతములుగా ఉన్నవని చెప్తున్నాడు. చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినని 11వ వచనంలో చెప్పాడు. కనుక మన కొరకు వ్రాయబడ్డాయి ఇవి. వాళ్ళు శోధించారు, నేను ఎప్పుడు శోధించలేదు ప్రభు అని అనుకుంటున్నారేమో. ఈనాడు అపవాది విగ్రహములలో నుండి ప్రమోట్ చేయబడినట్లు క్రైస్తవ్యములోనికి చొరబడి చర్చిల్లో పాస్టర్ రూపం ఎత్తి సాతానే వాడికి అనేకమైన దూతలను తయారు చేసుకొని వాళ్ళందరి ద్వారా శరీర సంబంధమైన మాటలు బోధిస్తుంది. ఇది మీకు అర్థమైతే చాలా ధన్యులు, అర్థం కాకపోతే ఇక అంతే మీ జీవితం. చూడండి, చాలా భయంకరమైన మోసం జరుగుతోంది ఈనాడు. విగ్రహాల్లో సాతాను వీళ్ళందరూ నా మనుషులేనా అసలు వాళ్ళు వదిలేసింది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? సాతాను దేవుని ఆలయములో కూర్చుంది. దేవుని ఆలయములో ఎందుకు కూర్చున్నాడు అంటే నాశనకరమైన హేయ వస్తువుగా అందరినీ నాశనం చేయడానికి. వాడొక అసహ్యకరమైన బోధకుడు, కానీ మీకు అయ్యగారు. వాడొక నాశనకరమైన వస్తువు, కానీ మీకు నాన్నగారు. దైవజనులు శుభ్రంగా అన్నీ పెట్టి అన్ని మర్యాదలు చేస్తూ ఉంటే మీ అయ్యగారులు మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటారు. కనుక అలాంటి స్థితిలోంచి బయటికి రండి అని చెప్పడానికి ప్రభు అంటున్నాడు. మనందరికీ దృష్టాంతములుగా మన పూర్వీకులకు జరిగినవన్నీ ఒకసారి ఆలోచించండి. వాటన్నిటిని గురించి వాళ్ళకలాగా శోధించొద్దు, వాళ్ళకలాగా సణగొద్దు, వాళ్ళకలాగా దురాశలతోటి తిని త్రాగి సుఖించుదాం అనుకునే మనసులకు వెళ్ళొద్దు. తినుట త్రాగుట సుఖించుట, వీళ్ళు ఇక్కడ అదే జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కనుక మీరు అలాంటి పనులు చెయ్యొద్దు అని మీరు దయచేసి మొదటి నుంచి చదువుకోండి 11 వచనాల దాకా.
ఎంత స్పష్టంగా లేఖనాలు తెలియచేస్తున్నప్పటికీ శరీరాశుల కొరకు ప్రార్థన చేస్తారో, తినుటకు, త్రాగుటకు, ధరించుకొనుటకు, సుఖించుటకు, వీటి కోసమే ప్రార్థన చేస్తున్నారు. వీటి నిమిత్తమే ఉద్యోగాలు అంటున్నారు, లేకపోయినట్లయితే వివాహాలు, ప్రతి మాట ఆ వివాహాలు ప్రభు చిత్తానుసారంగా చేస్తారా? అది చేయరు. పోనీ ఉద్యోగరీత్యా ఉద్యోగం గురించి అడిగారు, ప్రభు కోసమే జీవిస్తారా? అది చేయరు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన ఎవరు, అసలు మీరెవరో? మీ పిల్లలు మీ మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలాగా మీరు పెంచుకోగలుగుతున్నారా? అది చేయలేరు. ఏం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు? చర్చిలోకి వెళ్ళి బైబిల్ తీసుకొని వెళ్తారు, చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. మన భక్తి ఇక మనం పూర్తిగా పరలోకానికి అని చెప్తాడు మీ దొంగ పాస్టర్. మీరు జాగ్రత్తగా వాటన్నిటినీ బాగా మన ఇష్టానుసారమైన కోరికలను అనుభవిస్తూ దేవుడు కూడా వారి రాజ్యంలోకి తీసుకెళ్తాడు అనుకున్నారు. అలాంటి పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో లేదండి. లేదు సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో లేదు. కనుక నా యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు జీవించి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ వీటన్నిటినీ జయించి మీరు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి శ్రమలు అనుభవించి నా రాజ్యానికి వచ్చే పద్ధతే ఉంది. కానీ ఇందులో సులువుగా పరలోకానికి వెళ్ళే పద్ధతి ఎక్కడ లేదు. అసలు ఎవరు వెళ్ళరు, అంత సామాన్యంగా ఎవరు వెళ్ళరు. నేను వెళ్తున్నానని చెప్పట్లేదు, నేను కూడా వెళ్ళను. వెళ్ళటానికి మాత్రం బహుగా ప్రయాసపడుతూ ఉన్నాను. ఏదో ఆశిస్తలేదు సోదరులారా, ఆశించి అంత కామ్గా ఉండట్లా. ఆశిస్తూ ఉన్నాను, ప్రయాసపడుతూ ఉన్నాను. నా యొక్క ముగింపు నా దేవుని యొక్క రాజ్యానికి అనుగుణ్యంగా మార్చమని, నా దేవుని యొక్క నేను ప్రతిదినము కూడా నా ప్రభువుని నా ఆత్మ కొరకే వేడుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకున్న అనేక ఆత్మల రక్షణార్థమై ప్రార్థన చేసుకునే విధానమే కానీ శరీర సంబంధమైన మన దురాశలు జరగట్లేదని, వాటికి ఎందుకో నేను అన్నీ ప్రార్థన చేస్తున్నాను, అన్నీ నాకు ఇలా జరగట్లేదు అనేసి నాకు కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. మన స్థితిని గుర్తెరిగి మన బ్రతుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. లేని దాన్ని ఊహించేసుకొని ఏదో ఉన్నతంగా వాళ్ళు అలా చదువుతున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఎంత అయిపోయారు అంత అయిపోయారు, మా పిల్లల్ని కూడా అలా చేద్దాం అనుకునేది దురాశ. ఎవరు ఎంతవరకు ఉండాలో దేవుని యొక్క నియమ ప్రకారంగా క్రమముగా బ్రతికే విధానం ఇవన్నీ కూడా శ్రేష్టమైన సంఘం అయితే బోధిస్తుంది. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని ద్వేషించాలో, ఎవరిని మరి అసహ్యించుకోవాలో, సమస్తమైన సంగతులు అన్నీ కూడా ప్రభు మన బ్రతుకు క్రమపరచడానికి వ్రాసిపెట్టాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ప్రతి చెడుతనం నుంచి బయటికి రండి అని పిలిచాడు. ఆ సంగతులన్నీ సత్యమైన సంఘం అయితే బోధిస్తుంది. ఏదో ఒకటి ఆళ్ళకాయలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయో చూస్తారే కానీ మీ ఆత్మలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కడుపు నిండుతుంది, వాళ్ళ యొక్క భోగాలు చక్కగా సాగిపోతున్నాయి. కనుక పాస్టర్ అంత ఈజీగా డబ్బు సంపాదించడానికి మరి ఎవరికి సాధ్యం? సింపుల్గా చిన్న ప్రార్థన చేస్తే టక్కుమని డబ్బులు తీసి ఇచ్చేస్తుంటారు కదా. దానివల్ల ఏంటంటే ఈ పాస్టర్లు అనుభవించే సుఖభోగాలు ఇవన్నీ కూడా సోదరులారా దేవుని యొక్క సన్నిధిలో శాపగ్రస్తమైన కార్యకలాపాలలో మిమ్మల్ని కూడా ముంచుతున్నారే తప్ప మీ బ్రతుకులకి ఎప్పుడు ప్రభువుని చూడకుండా అడ్డుకునేది మీ పాస్టర్లే. జాగ్రత్తగా ఆలోచించండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇవన్నీ మనకు దృష్టాంతముగా ఉంచబడి ఉన్నవి అని తెలియచేస్తున్నాడు. అయితే మరి మనము ప్రభువును శోధింపకుండా చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన నియమంలో వెళ్ళాలి అని చదువుకున్నాం. ఇక పోయినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం చూస్తే 13వ వచనం, రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించుదురు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోతారు. కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు చాలా సులభంగా, అబ్బా ఎంత మంచి మాటలండి అని గబాగబామని ప్రభువుని నమ్ముకొని వచ్చేస్తారు. కానీ విన్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారట, వేరు లేదంట. వేరు అనగా వారు ప్రభువుని నమ్ముకొని వారి ప్రవర్తన మార్చుకోవాలి, వారి క్రియలు మార్చుకోవాలి. క్రియలు లేవు గనుక వారి యొక్క జీవితంలో కొంచెం కాలం అలా నమ్మినట్టే ఉంటారట. అయితే శోధనలు రాగానే తొలగిపోతారట. నా ప్రియ సహోదరులారా, ఇలాంటి శోధన కాలంలో తొలగిపోయిన వారు గొప్పల మంది.
ఇంకా వాళ్ళకి ఏమి రాకూడదు, మేము ప్రభువుని నమ్ముకుంది మాకు అంత కలిసి వచ్చుద్దని, ఇదేంటి మాకు ఈ శోధన వచ్చిందేంటి అని వాళ్ళు తొలగిపోయి నష్టపోయి లోకస్తుల కన్నా హీన స్థితికి దిగజారిపోయిన వారిని నా కన్నులతో నేను చాలామందిని చూశాను. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు ఎవరు? వీరిని గురించి లూకా సువార్త 22వ అధ్యాయం 28 నుంచి చూడండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించుచున్నానని చెప్పాడు. ప్రభు యొక్క శోధనలలో ఆయనతో కూడా నిలిచి ఉన్న అపోస్తులు వారు ప్రభు యొక్క మాట వినగానే లోకములో నుండి వేరై ప్రభువును వెంబడించారు. వారు ప్రభువు శిలువ మరణం పొందిన తరువాత ఆయన ఆత్మను సమృద్ధిగా పొంది వారు కూడా వారి ప్రాణములను ప్రభువు నిమిత్తమే పోగొట్టుకున్నారు. లోకములో దేని వైపు వారి యొక్క కన్నులు చూడలేదు సోదరులారా. ఆ నిత్య జీవార్థమైన పిలుపును విన్నారు, వినిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించారు. వారి లోకంలో ఏ సుఖాలు ఏ భోగాలు అనుభవించలా, అందంగా తయారవ్వలేదు, ఎక్కడ అలంకరించుకొని తిరగలేదు. క్రీస్తునందు సాక్షులుగా సత్యమును ప్రకటన చేశారు, అనేకమైన శ్రమలు అనుభవించారు, అనేక విధాలుగా వాళ్ళు సిలువలో ప్రభువుతో కూడా శోధనను అనుభవించినంత సాక్ష్యాన్ని పొంది ఉన్నారు. కనుకనే నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నేను కూడా సింహాసనముల మీద కూర్చొని తీర్పు తీర్చే శక్తివంతులుగా మీకును రాజ్యములు నియమిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తున్నాడు. ఇక మరి యొక్క అనుభవాన్ని గమనించినట్లయితే శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకువగా ఉండమనేసి ప్రభు చేసిన హెచ్చరికను కూడా దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 నుండి చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే వనములోనికి వెళ్ళాడు. అక్కడ తన శిష్యులను వెంటబెట్టుకొని 12 మందిని శిష్యుల్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు. అయితే వారిలో 3 మాత్రమే కాస్త ముందుకు తీసుకెళ్ళాడు. మీరందరూ ఇక్కడ ఉండండి అని చెప్పి 3 ముందుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారి నుండి మీరు ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశింపకుండా అని చెప్పాడు. చెప్పి ఇంకాస్త ముందుకెళ్ళి ఆయన దేవుని యొక్క సన్నిధిలో చెమట రక్తముగా కారునంతగా దేవుని ప్రార్థన చేసిన అనుభవాన్ని కూడా ఈ యొక్క భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే, మీ ఆత్మలలో నా కొరకు ఏది చేయటానికైనా సిద్ధంగానే ఉన్నారు, కానీ మీ శరీరములు బలహీనతతో ఉన్నాయి. ఆ బలహీనత పోవాలంటే నేను శిలువ మరణం పొందాలి. అప్పుడు మీ శరీరములను జయించే శక్తి మీకు వస్తుంది. అప్పుడే మీరు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మహిమ కలిగిన సింహాసనాసీనులుగా ఉండే యోగ్యతను సంపాదించుకున్నట్లుగా సమస్తము నెరవేర్చబడతాయని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము, కాబట్టి శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేసిన అనుభవాన్ని జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రభువు ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను సోదరులారా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 12 నుండి చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. ఇదేంటి ప్రత్యేకమైన మాట చెప్తానన్నారు, మరి ఇదేముంది, ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఇది అందరూ దాదాపు చదివి ఉండొచ్చు, కానీ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తారని నేను ఇది ప్రత్యేకమైన మాట అని చెప్తున్నా. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు
తన అపోస్తులు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇందాకే చదువుకున్నాం. ప్రార్థన చేయమని మాకు నేర్పించు ప్రభువా, ఎలా చేసుకోవాలని నేను అడిగినప్పుడు శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుమని వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు చెప్పాడు. శోధన నుండి మమ్మల్ని తప్పించుమని బలహీనులుగా ఉన్నారు కనుక, క్రొత్తగా ప్రభువులోనికి వచ్చారు కనుక, వాళ్ళు క్రొత్తగా ప్రభు శిష్యులయ్యారు కనుక వాళ్ళు ఆ విధముగా ప్రార్థన చేసుకోవటం నేర్పించాడు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రభువు చాలా విషయాలు అప్పటికే చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక ఆయన సిలువ మరణం, తెల్లవారితే సిలువ వేస్తారు. ఈ రాత్రి శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులైన తరువాత చెప్తున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. సహించాలి, శోధనలు సహించాలి. ప్రభువైన యేసుక్రీస్తును శోధకుడు బహుగా శోధించింది. ఆయన దేవుని కుమారుడు గనుక సమస్తాన్ని జయించాడు. అయితే అపోస్తులు కూడా దేవుని యొక్క ఆత్మను, క్రీస్తు ఆత్మను పొందిన వారై ఉండి వారు కూడా శోధనను సహించి జయించిన వారిగా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మనకు కూడా చెప్తున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. మనకెప్పుడు కష్టం రాకుండా ప్రార్థన చేసుకోవటం ఈ రోజున అది క్రమము కాదు. మనం కష్టములలో ఓర్పు కలిగి ఉండునట్లుగా ఓర్పుని అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. మనకి తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్లో వీటిని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు తండ్రి, వీటన్నిటినీ నేను జయించే శక్తిని నాకు ఇవ్వు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. కానీ శోధన వచ్చేసింది, ఈ శోధనలు ఏంటి, నాకు పాడు శోధనలు తీసేయి ప్రభువా అని అడగకూడదు. నేర్చుకోవాలి, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవాలి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. శోధనలోనికి వెళ్ళకపోతే, శోధించబడకపోతే, శోధనను సహించకపోతే మనం జీవకిరీటం పొందలేము సోదరులారా. జీవకిరీటం పొందటానికి మనలను అర్హులుగా చేసేవి శోధనలే. కనుక శోధనలలో నిలిచి ఉండి సహించి ధన్యులుగా జీవకిరీటం పొందేవారిగా బ్రతకాలి అనే ఒక నిబంధన చేసుకోనండి. ఆ నిబంధన మిమ్మల్ని కాపాడుతుంది. క్రీస్తు బోధ యందు విశ్వాసం ఉంచండి, ఆ బోధ మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ బోధ మీకు నిత్య జీవానికి సహాయము చేస్తుంది సోదరులారా. నిత్య జీవములో సమృద్ధి అయిన ప్రవేశాన్ని కలిగించుటకు నేను శక్తివంతులుగా తయారు చేస్తుంది. దయచేసి ఈ లేఖనాలను గమనించండి. అంతేకాదు ప్రభు అయిన తండ్రి మరి యొక్క అనుభవాన్ని కూడా తెలియచేస్తూ ఆయన అంటున్నాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. రక్షణ, విశ్వాసం, దేవుని యొక్క శక్తి చేత కాపాడబడుచున్న మన యొక్క జీవితాల్లో మనకు స్వాస్థ్యము పరలోకమందు భద్రముగా ఉన్నది అని మీరు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నారు. ఇందువలన చాలా ఆనందంగా ఉన్నారు మీరు. కానీ అవసరమును బట్టి నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభు చిత్త ప్రకారంగా జీవిస్తున్నాను, నా తండ్రి నాకు పరలోకాన్ని ఇస్తానని చెప్పాడు, ఆ నా పరలోకపు తండ్రి దగ్గరకు నేను వెళతాను అని చాలా సంతోషంగా ఉన్నారు. మంచిది. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది మీకు అవసరమే. నానా విధమైన శోధనలు మీకు అవసరమే సోదరులారా. ఈ శోధనలు వచ్చినప్పుడు మీకు దుఃఖం కూడా కలుగుతుంది. అయితే ఈ దుఃఖం కలిగినప్పుడు మీ నిరీక్షణ ఎలా వస్తుందో చెప్పాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని తెలియజేస్తున్నాడు. మనము ఈ లోకము సంబంధులమైనట్లయితే లోకంలో ఏదో అయిపోతుందని అందరిలాగా ఏడవచ్చు. కానీ మనము పరలోక సంబంధులము కనుక, ప్రభువు యొక్క పిల్లలము కనుక అంతకంతకు నూతనమైన శక్తిని ప్రతి దినము సంపాదించుకొని
మన యొక్క స్వాస్థ్యము పరలోకములో భద్రముగా ఉన్నదని. అయితే అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మనం అనుభవించాలి. చూడండి ఎంత చక్కని ఉపమానంతో ఉదాహరించి చెప్తున్నాడో. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధి చేయబడి నిలుస్తుంది. అలాగే మీ యొక్క విశ్వాసము, మీ రక్షణ జీవితంలో లేకపోయినట్లు మీ ఆసక్తి నశించిపోకుండా శోధనలు వస్తూ ఉంటాయి. వాటిలో మీరు ప్రభువు ఎడల భయం కలిగి, ప్రభు మీద విశ్వాసం ఉంచి, ఆయన నాకు తోడై ఉన్నాడనే ధైర్యముతో, నిరీక్షణతో, పట్టుదలతో గమ్యానికి చేరుకోవటానికి మీకు సహాయపడేవే. కానీ మీరు దీంట్లో చెదిరిపోవలసిన అవసరం లేదు అని ప్రభు అయిన తండ్రి తన అపోస్తుల ద్వారా మనకు చేసిన ప్రకటనలు దయచేసి మనసులో పెట్టండి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మీకేదో శ్రమలు వస్తున్నాయని, ఏదో గొప్ప బాధలు వచ్చేస్తున్నాయని మీరేది కంగారు పడిపోవద్దు అని మరి యొక్క అనుభవాన్ని కూడా చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మనం పాలివారమై ఉన్నాం. ఆయన వాక్యాన్ని నమ్మాం, ఆయన యందు నమ్మిక ఉంచాం. శరీరానికి ఏ ప్రాధాన్యతనివ్వటం లేదు, మన ఆత్మ కొరకే ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రభు అయిన తండ్రి ఆయన నన్ను పిలిచి, రక్షించి, విమోచించి ఆయన సముఖంలో బ్రతికిస్తూ ఉన్నాడు. నాకు ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేను క్రీస్తు శ్రమలలో పాలివారనై ఉన్నాము అనే ఆసక్తితోటి, అలాంటి నమ్మకత్వంతో మన యొక్క క్రైస్తవ జీవితంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ప్రభు కొరకు జీవించాలని మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ యందు మనందరినీ సమకూర్చుటకు తండ్రి అయిన దేవుడు తన ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరచి ఈ సత్యములను మన మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాడు. కనుక ప్రభువునే శోధించింది. పాపులు మనల్ని శోధిస్తే ఏం పోయింది? మనకు శోధనలు వస్తే ఏమైపోయినాయి? నా ప్రభువే సిలువలో వేలాడాడు. నా ప్రభువే ఆయనే అనేకమైన అవమానాలు, చిత్రహింసను అనుభవించాడు. అపోస్తులు, ప్రభు యొక్క అపోస్తులు, పరిశుద్ధులందరూ ఎన్నో శ్రమలు అనుభవించారు. నేను పాపిని, నాకేదొచ్చినా న్యాయమే అనే మనసు తెచ్చుకోవద్దా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఏదొచ్చినా న్యాయమే, నేను ఏదైనా సహించటం నాకు ధర్మమే. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. నేను కూడా ఆయన కుమార్తెగా, కుమారుడిగా, ఆయన పేరు పెట్టబడిన వారిగా బ్రతకడానికి ఈ లోకమందు మాకు ఏదైనప్పటికీ మాకిది న్యాయమే, మాకిది ధన్యతను కలుగు చేసేదే, మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చేది, మేము పరలోకానికి వెళుతున్నాం అని అలాంటి ఆశయాలతోటి క్రీస్తునందు స్థిరపరచబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.